అమ్మా ఆలస్యంగా వచ్చారని కోపమా? దూరంగా ఉండు. నన్ను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు. అయితే శోభన నన్ను ఎందుకు రెచ్చగొట్టావు? మీ అందరికీ బుద్ధి చెప్పడానికి. మరి బలాత్కారంగా నన్ను ఎందుకు అనుభవించావు? నా జీవితాన్ని ఎందుకు ముక్కలు చేశావు? ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసే దుర్మార్గుడిని కాను. మీ అమ్మమ్మ అహంకారం దించడానికే నేను అలా నాటకం ఆడాను. నిజంగా ఆ రోజు నేనేమీ చేయలేదు. నేను నీ ఆస్తికి అందానికి బానిసనే నీ ఇంట్లో చేరలేదు. నీ కంచుకట్ల వారి పట్లకు లొంగిపోయి నీ చుట్టూ తిరగలేదు. మీ అమ్మమ్మ పొగరు దించి విడిపోయిన 2 కుటుంబాలని ఒకటి చేయాలని నేను చేసింది మోసం అయితే ఆ తాళిబొట్టు తీసి, నేను చేసింది దుర్మార్గమే అనుకుంటే దాన్ని నాకు ఇచ్చే. ఎందుకేవో 24 గంటల ముందు కట్టిన తాళి మీద నీకంత మమకారం ఉంటే 24 ఏళ్లు సంసారం చేసిన భర్త బ్రతికుండగానే మా అమ్మమ్మ తాళిబొట్టు తెంపింది. నీ అమ్మమ్మ అందుకు ఆవిడంత నరకం అనుభవించింది ఆలోచించు. నాయనమ్మ తాళిబొట్టు మీ అమ్మమ్మ అహంకారం తెంపింది. నన్ను క్షమించు బావా. నీ కుటుంబానికి ఇంత అన్యాయం జరిగిందని, మీ అమ్మమ్మ ఎన్ని కష్టాలు పడిందని నాకు ఇప్పటి వరకు తెలియదు. మా అమ్మమ్మ కష్టాలు దూరం చేయాలి. దూరమైన ఒక్క కొడుకుని దగ్గర చేయాలి. అశాంతితో బ్రతుకుతున్న ఆమెకి మనశ్శాంతిని కలిగించాలి. ఇక నుండి నీ ప్రయత్నాలన్నింటిలోనూ నేను తోడుంటాను బావా. ఈ రోజు నుంచి నేను అమ్మమ్మజీ ముద్దుల మనవరాలు పాపాజీని కాను, ఈ జట్కా వీరుడు చల్చల్ గుర్రాన్ని. శభాష్! ఇదిగో పార్టీ మాన్నట్టు అత్తమ్మాజీకి తెలవకూడదు. పార్టీ అత్తమ్మాజీనైనా జెండా ఈ జట్కా వీరుడిదే. మన ఇద్దరు కలిసి నాటకం ఆడితే అప్ అండ్ డౌన్ అదే పోవాల్సిందే. సుర్రు సుమ్మైపోవాల్సిందే. ఒత్తుల్లో ఎరుపున మబ్బులతోని మెరుపున మబ్బుల్లో జాబిల్లి మబ్బుల్లో జాబిల్లి చుక్కల్లో తలుపుల దిక్కుల తని వెలుగున మల్లె పూల చెల్లెల నవ్వు పూల చల్లుల మిలమిలా సోకులై నీట నువ్వు నన్ను లేతగా నిబ్బరాల నిమ్మ పండు ఒలిచి పెట్టవా ఏకాదశి నా ఊర్వశి శ్రీరంగ శృంగార రాశి ఒత్తుల్లో ఎరుపున మప్పులతోని మెరుపున
రాజహంస రెక్కల రాసలీల పక్కల కుసకుసా గువ్వల గూడు కట్టుకోవే మత్తుగా పిక్కలావు పిల్లగాని నడుము పలకన సఖి ప్రియా సాగేలయా నా ప్రేమ సుందరా చీకట్లో చూదేసి చుక్కల్లో తడుకులా దిక్కుల తలి వెలుగులా నింగి నుంచి తొంగి చూసి నచ్చగా నిలిచేసి జగమంటూ జారింది రాజుల్లో రావల్లి